నమస్తే, వెల్కమ్ టు ఏడియన్ న్యూస్. శ్రీశైల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారికి ద్వారకా తిరుమల దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇక శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 2వ రోజుకు చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా 2వ రోజు ద్వారకా తిరుమల దేవస్థానం తరపున ఆలయ ఈవో సత్యనారాయణమూర్తి, అర్చకులు, వేద పండితులు బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న ద్వారకా తిరుమల దేవస్థానం ఈవో సత్యనారాయణమూర్తికి అర్చకులు, శ్రీశైలం ఆలయ ఈవో శ్రీనివాసరావు అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల పట్టు వస్త్రాలకు శ్రీశైలం దేవస్థానం ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు ఇచ్చారు. మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణలు నిర్వహించి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారికి శాస్త్రోక్తంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారి ఆశీర్వచనం మండపంలో శ్రీశైల దేవస్థానం ఈవో శ్రీనివాసరావు, ద్వారక తిరుమల దేవస్థానం ఈవో సత్యనారాయణమూర్తికి అర్చకులకు శ్రీ స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలతో సత్కరించి లడ్డూ ప్రసాదాలను శ్రీ స్వామి అమ్మవారి చిత్రపటాన్ని అందించగా అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా వేద ఆశీర్వచనాలు ఇచ్చి దీవించారు. అయితే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ద్వారక తిరుమల దేవస్థానం తరపున శ్రీ స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని, పట్టు వస్త్రాలు సమర్పించడం అదృష్టంగా భావించినట్లు ఈవో సత్యనారాయణమూర్తి అన్నారు.